ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. హోప్ యు ఆల్ ఫైన్ అండ్ డూయింగ్ వెల్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము దేవుని మాటకి చూపించే విధేయత. ఈ రోజులో చాలామంది మనతో అంటూ ఉంటారు, నేను చాలా లాయల్ పర్సన్ని, చాలా విధేయతవంతునని మనతో చెప్తూ ఉంటారు. అయితే మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో ఎవరు కూడా ఏ మనిషితోనూ లాయల్గా ఉండట్లేదు. ముఖ్యంగా ఈ జనరేషన్లో ప్రతి ఒక్క మనిషి వేరే ఒక్క మనిషితో ఉండే ఆ యొక్క అవసరానికి మాత్రమే లాయల్గా ఉండడం మనం ఈరోజు చూస్తున్నాం. అయితే దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, దేవుని మాటకి మనం లోబడి ఉంటే బైబిల్లో చాలామంది భక్తుల జీవితంలో అనేకమైన కార్యాలు చేసినట్టుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జాలరైన పేతురు సముద్రంలో చేపలు పడతాకు వెళ్ళినప్పుడు అనేకమైన ప్రదేశాల్లో వల వేసినప్పటికీ తనకు ఒక్క చేప కూడా పడలేదు. అదే సమయంలో జీసస్ అక్కడికి వచ్చి ఒక్కసారి వేయమన్నప్పుడు దేవుని మాటకి లోబడి, దేవుని మాటకి ఎదురు చెప్పకుండా, నేను ఇప్పటివరకు వేశాను, ఒక్క చేప కూడా పడలేదు, నువ్వు చెప్తే పడతాయా అని ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా దేవుని మాటకి లోబడి, నీవు చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు వేస్తాను అని చెప్పి దేవుని మాటకి లోబడి వేసినప్పుడు తన యొక్క వలలో అనేకమైన చేపలు పడి అతను ఆశీర్వదింపబడ్డాడు. అదేవిధంగా ఈరోజు మనము ఈ లోకపు మనుషులకు లోబడకుండా దేవుని మాటకి, దేవునికి లోబడితే మన జీవితంలో కూడా అనేకమైన బ్లెస్సింగ్స్ మనం చూస్తామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. To all my brothers and sisters, hope you all got this point. Thank you. Amen.